ఆషాఢం స్టార్ట్ అయింది. ఆషాఢం స్టార్ట్ అయింది అంటే బోనాలు వచ్చినట్టే. అయితే బోనం అనగానే మనకు గుర్తుకొచ్చేది పోతురాజుల గురించి. అందులో ప్రసిద్ధి చెందిన పోతురాజు అయిన శివన్న ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. ఈ వృత్తిలో మీకు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో చెడు పరంగా చూసుకున్నట్టయితే మీకు మీ ఇంట్లో దాకా వచ్చిన విషయాలు ఏమైనా జరిగాయా మరి? ప్లేస్లలో చెప్పు మూలలు వేయడం, ట్యూబ్ లైట్ దాగు పెంకలు వేయడం. ఇప్పుడు మీరు గురువుగా మారారు. సో మీరు మీ శిష్యులకి ఉంటారు కదా, వారికి మీరు ఏమి సలహాలు ఇస్తూ ఉంటారు రెగ్యులర్గా? ఆ వేషధారంలో ఉన్నప్పుడు మందు తాగడము, గుట్కా వేసుకోవడం లాంటివి. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా మేకప్ అని. నార్మల్గా మేకప్ వేస్తేనే స్కిన్ ప్రాబ్లమ్ చాలా మందికి వస్తాయి, కానీ మీరు వాడేది మాత్రం పెయింట్ పొడి. ఆ ఆయిల్ పెయింట్స్ గిట్ట కల్తీ వచ్చేసింది. ఆ ఆయిల్ పెయింట్స్ వాడడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్. అప్పట్లో పోతరాజుని చూడడానికి డైరెక్ట్గా వెళ్తుండే. ఇప్పుడు పోతరాజుని చూడడానికి మీడియా వెళ్తుంది, యూట్యూబ్ ఛానల్స్ వెళ్తున్నాయి. కూర్చున్న దగ్గరనే వీడియో వస్తుంది కాబట్టి మనం ఇంట్లో కూర్చొని చాలా మంది చూస్తున్నాం. పోతరాజుని నమ్ముకొని పొట్ట తిప్పలకి బతుకుతున్న వాళ్ళు కొద్దిమంది, దాంట్లో నేను ఒక్కని. ఏంటంటే మేకప్ వేసుకోవడం వల్ల గంభీరత్వం వస్తుంది, అక్కడ మీడియా ఛానల్స్ కవర్ చేసి అక్కడ ప్రోగ్రామ్ అనేది ఇంకా భారీ ఎత్తున అవుతుంది. ఇట్లా మేము ఇంత కష్టపడుకుంటూ వస్తున్న పోతరాజులకి ఆపోజిట్ వచ్చే కొంతమంది వేస్ట్ పోతరాజులకి మా కంటికి మాత్రం దొరికితే మాత్రం వాళ్ళకి పరిస్థితి. అంటే ఇప్పుడు ఇంతవరకు ఒక పోతురాజు లైఫ్ని చూసాం. నార్మల్ హ్యూమన్గా మీ లైఫ్ ఎలా సాగింది మరి ఈ ప్రాసెస్ మొత్తంలో? ఎందుకంటే నాకు పోతరాజు భగవంతుడు అనేది చాలా ఇష్టము. పోతరాజులతోని చాలామంది చాలా మిస్బిహేవ్గా చాలామంది చేస్తున్నారు. కానీ పోతరాజులను ఎవరైతే బాధ పెడతారో ఆ తల్లిని బాధ పెట్టినట్టే వాళ్ళు ఇంతకి ఇంత నష్టపరిహారం జరుగుతుంది. మీ లైఫ్లో బాగా ఫేస్ చేసిన ఎమోషనల్ సిచ్యువేషన్ ఏంటి? ఎమోషనల్ సిచ్యువేషన్స్ అంటే పోతరాజేశంలో వెన్నుపోటు కొలిచే వాళ్ళు ఎవరు ఉండరు. మిత్రులే, ఎంబడున్న తమ్ముళ్ళే నమ్మించి గొంతు కోసే రకాలు ఉంటారు.